ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. ద్వాదశ రాశిలో భాగంగా జూన్ నెలలో 12 రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాం కదండి. మరి మీన రాశిలోకి వచ్చేసాం. వారికి ఎలా ఉండబోతోంది ఈ నెల అంతా? మీనరాశి వాళ్ళకి ఒక మంచి హ్యాపీ న్యూస్ చెప్పాలి. ఎందుకంటే జూన్ మంత్ వీళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి ఏలినాటి శని మనకి పీక్ స్టేజ్కి వచ్చిందని చెప్పేసి మనం వర్షఫలంలో కూడా చెప్పుకున్నాం, ఉగాది రాశి ఫలాల్లో చెప్పుకున్నాం, అన్నీ చెప్పుకున్నాం. అయితే వీళ్ళకి అదృష్టం బాగుంది. ఏమందంటేనండి, ఏలినాటి శని ఉన్న మే తర్వాత అంటే మే నుంచి ఏమైందంటే గురువు విపరీత వేద ఉండటంతో ఏలినాటి శని యొక్క బాధలు పడే అవకాశం కొంచెం గ్యాప్ వస్తుందండి వీళ్ళకి. గ్రహాలు తిరిగేటప్పుడు ఒక గ్రహానికి ఇంకొక గ్రహం అడ్డొస్తుంది. ఈ అడ్డొచ్చినప్పుడు ఆ గ్రహం యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద పడదు. ఇప్పుడు ఏమైందంటేనండి, శని వీళ్ళకి ఏలినాటి యొక్క ప్రభావం మీనరాశి వాళ్ళకి 2వ స్టేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత శని ప్రభావం వీళ్ళ మీద చాలా విపరీతంగా పడుతుంది, ఇబ్బంది పడుతుంది. అయితే శనికి అడ్డంగా గురువు వచ్చేసాడు. సో శని యొక్క ప్రభావం గురువు మీద పడుతుంది, గురువు యొక్క ప్రభావం వీళ్ళ మీద పడుతుంది. అందుకని చెప్పేసి ఏలినాటి శని యొక్క తీవ్రత తగ్గుతుంది ఈ టైంలో. ఇది ఒక మంచి శుభ పరిణామం, తర్వాత శుభ సూచకం అని చెప్పుకోవాలి. అంతేకాకుండా మీనరాశి వాళ్ళకి వేరే గ్రహాలు కూడా శుభంగా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. సో అందుకని జూన్ మంత్, జూలై మంత్ ఆల్మోస్ట్ వచ్చే 2-3 ఫ్యూ డేస్ చాలా వరకు బాగుంటుంది వీళ్ళకి. సో మనకి డీటెయిల్స్ కనుక చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి మీనరాశిలో ఉంటాయి. మనకి లెటర్స్ కనుక చూసుకుంటే ది, దు, షం, ఝ, దా, దే, దో, చా, చి అన్న అక్షరాలు, లేదంటే మొరార్లెస్ ఇదే సౌండ్తో ఎవరిదైనా పేర్లు ఉన్నా కానీ వీళ్ళంతా మీనరాశి. మనం గ్రహస్థితి కనుక సంచారం కనుక చూసుకుంటే సూర్యుడి సంచారం మిథున రాశిలోకి, బుధుని సంచారం మిథునంలోకి, శుక్రుడు మీనంలోకి, కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉంటారు. సో ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, సూర్యుడు వల్ల ఏమవుతుందంటే అండి, అఘోరం జరిగే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 6వ ఇంట్లో కుజుడు వల్ల సంపదలు వస్తుంది. బుధుడు కూడా ధనప్రాప్తిని తీసుకొస్తాడు. శుక్రుడు కూడా విత్త సిద్ధి, ఫైనాన్షియల్ గెయిన్. అంటే ఒక రకంగా వీళ్ళకి కొంచెం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి సంపదలు, ధనము అన్నీ బాగుంటుంది. అలానే ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళకి ఏమవుతుందంటే, ఫస్ట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి విపరీత వేద ఉండటం కాన్సెప్ట్ ఉండటం వాళ్ళ యొక్క బాధ ఎక్కువగా పడకుండా అడ్డుపడే అవకాశం ఎక్కువగా ఉంది. మనం కనుక చూసుకుంటే వీళ్ళకి గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే 4వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే సుఖనాశనం అని చెప్తారు. అంతక్లేశ గృహఛిద్రం సౌఖ్యహాని మభోజనం ప్రయాణి విఘ్నం ఆప్నోచి చతుర్దయే రవి సంయుతే మనకు చెప్తారు అనమాట. ఏమవుతుంది, సూర్యుడు వీళ్ళకి 4వ ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పాలి. ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా బాగుంది. ఇంటికి సంబంధించిన విషయాల్లో, ప్రయాణాల్లో ఇబ్బందులు పెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలానే కుజుడు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి 6వ ఇంట్లో ఉండటం వల్ల ఉన్న ప్లేస్ ప్రకారం చాలా బాగా ఉంటుంది. మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారని చెప్పాలి. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే పాజిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి ధనలాభము, వస్త్రలాభము, తర్వాత కీర్తి ప్రతిష్టలు చాలా వృద్ధితాయి. మనసంతా ఉల్లాసంగా ఉండేసి ధర్మసిద్ధి చేసుకుంటూ ఏదైనా కనుక పుణ్యకారాలు చేస్తే అనుకున్న పనులన్నీ అయిపోతూ ఉంటాయి. మనకేం చెప్తారు, వస్త్రలాభో, ధనలాభో, ధాన్యలాభో, యశోలాభ. అంతేకాకుండా మనల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తే భవేత్ కుజ అని మనకు చెప్తూ ఉంటారు అన్నమాట సంస్కృతంలో. తర్వాత వీళ్ళకి నెగిటివ్ సైడ్లో ఏముంటుందంటే సపరేషన్, భార్యాభర్తల మధ్య కనుక ఏదైనా గొడవలు వచ్చి వాళ్ళు సపరేట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కుజుడు. సూర్యుడు కూడా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు వీళ్ళకి, కుజుడు కూడాను పాజిటివ్ రిజల్ట్ ఇస్తున్నారు ఉన్న స్థితిని బట్టి. శుక్రుడు వీళ్ళకి విపరీతమైన యోగ్యతను ఇస్తూ ఉన్నాడు. చాలా డామినేట్గా మంచి విషయాలు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానగే భృగు. 2వ ఇంట్లో భృగుడు ఉండటం ఏమవుతుందంటే కుటుంబం చాలా బాగుంటుంది, ధనం చాలా బాగుంటుంది. తర్వాత స్త్రీలతో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఇఫ్ ఇట్ ఈస్ లేడీస్ కనుకైతే వాళ్ళ జాతకంలో పురుషులతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటిదాకా ఏమైనా కనుక గొడవలు కానీ ఏమైనా ఉన్న ఆఫీసుల్లో కానీ వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు తిరిగి చాలా బాగుంటారు. సో తర్వాత దేహ సౌఖ్యం ఉంటుంది, వస్త్రలాభం కూడా చూపిస్తూ ఉంది వీళ్ళకి. అయితే వీళ్ళకి టైంకి మంచి ఫుడ్ తింటూ తర్వాత ఒక గుడ్ టైం అందరితో గడుపుతూ ఉండే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉందండి. ఇది మనకి చూసుకుంటే మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా చాలా బెటర్గా ఉందని మనం చెప్పుకోవాలి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి? నక్షత్రం పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంది.
అయితే మనకి అన్ఫేవరబుల్గా ఏమైనా ఏంటంటే ధనహీనత, బంధనము చూపిస్తూ ఉంటుంది. టయానికి డబ్బు అందదు. రెండోది బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. డెసిషన్ తీసుకోలేక కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఎక్కువగా ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. తర్వాత అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటుంది. నెగటివ్ సైడ్లో ధనహీనత, బంధనం. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, అనుకున్న పనులన్నీ చక్కగా అవుతూ ఉంటాయి, ఐశ్వర్యవంతంగా కూడా ఉంటుంది వీళ్ళకి. అయితే నెగటివ్ సైడ్ ఒకటే ఉంటుందండి, వీళ్ళకి బంధనము, బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్యూచర్ గురించి కన్ఫ్యూజ్డ్ అయిన స్థితిలో ఉండి ఎటు వెళ్తే బాగుంటుంది, ఎటు వెళ్తే బాగుండదు, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ వీళ్ళకి చాలా ఒక డైలమాలో ఉండి టెన్షన్గా గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి వేరే నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఆ నక్షత్రంలోనే శని ఉన్నారు కాబట్టి అన్ని పనులు కొంచెం స్లోగా అవుతాయి. పూర్వభాద్ర వాళ్ళకి స్త్రీ నాశనం ఆర్ పురుష నాశనం, అంటే స్త్రీల ద్వారా వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి. లేడీస్ అయితే పురుషుల ద్వారా వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు కూడా రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాంగ్ డెసిషన్ కూడా పర్టికులర్గా ట్రాన్సాక్షన్, అంటే మనకి ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టడము, తీసుకోవటము, లేదంటే డబ్బులు ఇచ్చేటప్పుడు, చేసేటప్పుడు, ఇచ్చి పుచ్చుకునేటప్పుడు, ఈ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు దాంట్లో రాంగ్గా, అంటే డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టడం, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఖర్చు పెట్టడం, ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తద్వారా మళ్ళీ తర్వాత రిగ్రెట్ అయ్యి బాధపడే అవకాశం ఎక్కువగా ఉందండి. సో ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు? వీళ్ళకి రెమెడీస్ మనం చూసుకున్నాం అనుకోండి, సూర్యుడికి సంబంధించి 4వ ఇంట్లో ఉండి ఇబ్బంది పెట్టడం వల్ల సూర్యుడికి ఆర్గ్యం చేయటము, తర్వాత మనకి సూర్యుడికి మోస్ట్ పవర్ఫుల్ వచ్చేటప్పటికి ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుందండి. ఎవరైనా కనుక ఇబ్బంది పడుతుంటే ఒక 40 రోజుల దీక్షగా దాన్ని చేస్తే చాలా బాగుంటుంది. మిగతా అన్ని విషయాలు బాగుండి పెద్ద ఇబ్బంది పెట్టయితే ఏమీ లేదు. ఎవరికైతే కనుక బంధనము, బంధించబడినట్లున్న సిచ్యువేషన్స్ ఉంటే వీళ్ళకి బుధుడి వల్ల వస్తుందండి. బుధుని యొక్క గ్రహం వల్ల ఈ బంధించబడినట్టు వస్తుంది. బుధుడికి అధిష్టాన దేవుడు విష్ణుమూర్తి. సో విష్ణు ఆలయాలను దర్శించుకోవటం, తిరుపతి వెళ్ళటము, లేదంటే మనకి ఎక్కడైనా సరే విష్ణు ఆలయాలు విత్ లక్ష్మీదేవి, లక్ష్మీ వెంకటేశ్వర, లక్ష్మీ నరసింహ ఇలాంటి దేవాలయాలు విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. మనం హైదరాబాద్లో అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా వెలిసిన పెంజర్ల అనే గ్రామం ఉందండి. అది నేషనల్ హైవే, బెంగళూరు హైవేలో ఒక 30 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినా కానీ అక్కడ టైం స్పెండ్ చేసి ఏదైనా కనుక పూజ అవన్నీ చేయించుకోగలిగి, వీలైతే ఆ గుడికి ఏదైనా కనుక డొనేషన్ చేయగలిగితే, అది గుడి కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి, గుడి ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి, ఇలా కనుక చేయగలిగితే ఆ బంధించబడిన సిచ్యువేషన్స్ ఉండి చాలా బయటపడుతుంది. రెండోది బుద్ధుడు వచ్చేటప్పటికి మనకి మ్యాథమెటిక్స్, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బిజినెస్ పీపుల్, తర్వాత ఎవరైనా సరే ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరగాలి, ఇట్లాంటి పోయిట్స్ లైక్ యాంకరింగ్, మాట్లాడటం, ఇలాంటి కారకత్వాలంతా కూడాను బుధుడికి సంబంధించినవి. వీళ్ళంతా విష్ణుమూర్తిని కనుక ప్రార్థిస్తే వాళ్ళకి ఏమవుతుందంటే లక్ష్మీనారాయణ కృప వల్ల ఏమవుతుంది, చక్రవర్తిత్వం వస్తుంది అని శాస్త్రాల్లో చెప్పారండి. లక్ష్మీనారాయణ కనుక పూజిస్తే. అందుకని మన ఇంట్లో ఏమవుతుందండి, సీతారాముల్ది విత్ పరివారం పెట్టుకుంటారు చూసారండి, రాజ్యం చక్రవర్తిత్వం వస్తుంది, గ్రామ పెద్దగా ఉంటారు, 10 మంది వాళ్ళు చెప్పిన మాట వింటారని. సో అక్కడ మనకి ఉంది కాబట్టి విజిట్ చేస్తే ఈ బంధించబడినటువంటి ఉండే సిచ్యువేషన్ బయటపడి చక్కగా అన్ని అవకాశాలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. రైట్, చాలా సంతోషం అండి. మీన రాశితో పాటు ద్వాదశ రాశుల వారికి కూడా జూన్ నెలలో ఎలా ఉంటుంది, ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే ఇంకా బాగుంటుందో తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.